శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మేము ఎప్పుడైనా ప్రవచనాలకి బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఈమెయిల్స్‌లో కానీ, మెసేజుల్లో కానీ, చాలామంది ఒక రకమైన మెసేజ్ పంపిస్తూ ఉంటే, అది విని మాకెంతో కష్టంగా ఉంటుంది. ఏమిటంటే, ఏవండీ కుటుంబం అంతా చితికిపోయింది. ఈ మధ్య కుటుంబ పోషణే కష్టంగా ఉంది. పిల్లలకి సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాము. దానికోసం మేమిరువురం అంటే భార్య చేయొచ్చు, ఈ మెయిల్ భర్త చేయొచ్చు కానీ, వాళ్ళు చెప్పేదేమిటంటే, మానవ ప్రయత్నం అంతా చేశామండి. ఇంక మా వల్ల కావట్లేదు. ఏ ప్రయత్నం చేసినా సరే అది సఫలం అవ్వట్లేదు అని బాధపడుతూ రాస్తూనే ఉన్నాయి. అలాంటివి చదివితే నాకు కానీ, సుశీలకి కానీ మనస్సు తరుక్కుపోతుంది. ఎందుకంటే మన ఇంట్లో అటువంటి కష్టం ఏదైనా వచ్చిందనుకోండి, మనం ఎంత బాధపడతామో మరి మీరందరూ కూడా మా ఛానల్ కుటుంబ సభ్యులే కదా! మీలో ఎవ్వరికి ఆ కష్టం వచ్చినా సరే మాకు బాధ. ఇటువంటి కష్టం ఎప్పుడొచ్చినా సరే ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం చేస్తే గనక తప్పకుండా ఈ కష్టం నుంచి బయటపడొచ్చు అని మహనీయులు, మహర్షులు చెప్పారు. ఎక్కడ చెప్పారండి అంటే, మహాభారతంలో ఇటువంటి సమస్య ఒకసారొచ్చింది. ఏమిటంటే, పాండవులు ఎన్నో రాజ్యాలు జయించి, రాజసూయ యాగం చేసి, చక్కగా ధర్మరాజుల వారు మహానుభావుడు అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు, ఈ దుర్యోధనుడు, శకుని, దుర్మార్గులందరూ ఏం చేశారు, ఆయన్ని పిలిచి మోసం చేసి, జూదంలో ఓడించేసి, కట్టుబట్టలతో అడవిలోకి పంపించేశారు కదా! పంపించేస్తే చిచి నికృష్టుల రాజ్యంలో మేము ఉండలేము అని చెప్పి చాలామంది ప్రజలు, మహర్షులు వీళ్ళందరూ పాండవులతో పాటే వాళ్ళ వెనకాల అడవిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళందరూ అతిథులు. అతిథి ఇంటికొస్తే ఎప్పుడు పస్తు పెట్టకూడదు. అంతే కదా! వాళ్ళకి భోజనం పెట్టాలి. లేకపోతే మహాపాపం అది. కానీ ఇప్పుడు వాళ్ళే కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకే తిండి అవి సరిగ్గా లేవు. మరి వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి పెడతారాయన? దాంతో ధర్మరాజుల వారు చాలా బాధపడేవారట. వాళ్ళు వనవాసం చేస్తున్నారు అని ఆయన బాధపడలే మహానుభావుడు. ఈ వచ్చిన అతిథులకి పెట్టలేకపోయానే అని బాధపడుతూ ఉంటే, అప్పుడు మహర్షులు ఆయన్ని పిలిచి, "నాయనా నువ్వు బాధపడకు. నువ్వు సూర్యారాధన చెయ్యి. ఇప్పుడు మేము నీకు కొన్ని శ్లోకాలు చెప్తాము. వీటిని సూర్యోదయ సమయంలో తూర్పు వైపుకి తిరిగి చదవగలిగితే నీకు సూర్యానుగ్రహం కలుగుతుంది. దానివల్ల వీళ్ళందరికీ భోజనం పెట్టే శక్తి వస్తుంది" అని మహర్షులు చెప్పారు. చెప్తే అప్పుడు ధర్మరాజుల వారు అది చేశారు. చేస్తే తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రనిచ్చారు. ఇంక ఏనాడు వాళ్ళకి కానీ, వచ్చిన మహర్షులకి కానీ ఎవ్వరికీ అన్నానికి లోటు లేదు. అది మనకి తెలుసు కదా! అలాగా సూర్యానుగ్రహాన్ని కలిగించే శ్లోకాలివి. అవి మొత్తం 12 శ్లోకాలున్నాయి. ద్వాదశ ఆదిత్య స్వరూపంలో ఉంటాడు కదా సూర్యభగవానుడు. అందుకని విచిత్రంగా శ్లోకాలు కూడా 12 ఉన్నాయి. అవేమిటి అనేది ముందు నేర్చేసుకోండి. ఆ తర్వాత దాని వివరాలన్నీ చెప్తాను. ఇప్పుడు చదివి వినిపిస్తా నేర్చుకోండి. సూర్యోర్యమా భగస్త్వష్టా పూషార్కः సవితా రవిః గభస్తిమానజः కాలో మృత్యుర్ధాతా ప్రభాకరः పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రో బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిः శనైశ్చరः బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః వైద్యుతో జాఠరశ్చాగ్నిః ఐంధనస్తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వాశ్రయః కళాకాష్టా ముహూర్తాశ్చ పక్షా మాసా ఋతుస్తథా సంవత్సరకరోష్వద్ధః కాలచక్రో విభావసుః పురుషः శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తः సనాతనः కాలాధ్యక్షः ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః వరుణः సాగరోంశుశ్చ జీమూతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతిః సర్వలోకనమస్కృతः స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః అనంతః కపిలో భానుః కామదः సర్వతోముఖः జయో విశాలో వరదః సర్వధాతు నిషేచిత మనస్సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారకः ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవోదితే సుతః
ద్వాదశాత్మా రవిందాక్షః పితా మాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః. ఇవి ఆ 12 శ్లోకాలు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నిటిని పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని భాషల్లోనూ ఇస్తాము. అందుకని చక్కగా పీడిఎఫ్ చూసుకుని మీరు ఈ ఆడియో పెట్టుకున్నారంటే చదివేసుకోవచ్చు. ఇంతకీ నేను శ్లోకాలు చెప్పగానే ఎప్పుడైనా కొంతమంది శ్రద్ధాళువులు ఒకటి అడుగుతూ ఉంటారు, ఏమిటంటే శ్లోకాలకి అర్థం కూడా చెప్పండి అని. ఈ 12 శ్లోకాలని మీరు చక్కగా కామాలు పెట్టి విడగొడితే 108 నామాలు వస్తాయి సూర్యభగవానుడివి. అంతే. అంటే సూర్యభగవానుడి 108 పేర్లు, అంటే సూర్య అష్టోత్తరం లాగా అవుతుందన్నమాట ఈ 12 శ్లోకాలు చదివితే. అందుకని అన్ని నామాలే కాబట్టి అర్థం అవసరం లేదు. కానీ ఎలా చదవాలి అనేది ఇప్పుడు చెప్తా. అది కూడా మహర్షులే అక్కడే చెప్పారు. ఏమిటంటే సూర్యోదయేయ సుసమాహిత పఠేత్ అని. అంటే సూర్యోదయ సమయంలో చదవండి అని చెప్పారు. పొద్దునే సూర్యోదయం అవుతూ ఉంటుంది కదా, ఇది ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా, ఏదో 6:00కో 6:10కో 6:15కో అలా అయిందనుకోండి. ఆ సూర్యోదయ సమయానికి చక్కగా స్నానం చేసేయండి. చేసేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి. శుభ్రమైన బట్టలు అంటే మడులు తడులు ఏం అవసరం లేదు, కొత్త బట్టలు అవసరం లేదు. మీ దగ్గర ఉన్న బట్టలే ఉతికారేసిన బట్టలు వేసుకోండి. లేకపోతే మీరు పూజకి ప్రత్యేకంగా బట్టలు పక్కన పెట్టుకున్నారనుకోండి, అవి వేసుకునేప్పుడు సూర్యుడి వైపుకి తిరిగి తూర్పు వైపుకి నమస్కారం చేస్తూ అప్పుడు 12 శ్లోకాలు చదవండి. ఒకవేళ చదవడం రాకపోతే ఈ ఆడియో పెట్టుకుని చక్కగా భక్తిగా నమస్కారం చేసుకోండి. అది అయిపోయాక ఏం చేస్తారంటే పుష్పాపహారై బలిభిః అర్చయిత్వా దివాకరం అని చెప్పారు మహర్షులు అక్కడే. అంటే పుష్పాలతో సూర్యుణ్ణి అర్చించండి అని. సూర్యభగవానుడికి సామాన్యంగా ఎర్రటి పుష్పాలంటే చాలా ప్రీతి. అందుకని మనకి ఎర్రటి మందార పూలు అలాంటివి ఏవో ఉంటాయి కదా, ఒక 2 3 కోసుకుని వచ్చి చక్కగా సూర్యుడి వైపుకు చూసి, మన సూర్యుడి వైపుకి ఆకాశంలోకి విసరలేం కదా, అందుకని అలా చూపిస్తూ సూర్యభగవానుడికి సమర్పించినట్టుగా భావించి వాటిని వదిలేయండి. ఇది మీరు చేయాల్సిన ప్రక్రియ. ఇది మొత్తం చేయడానికి ఎంతో ఒక 4-5 నిమిషాలు పడుతుంది. ఇది చేస్తే ఏమొస్తుందండి అంటే, అది కూడా ఈ శ్లోకాల కిందే ఫలశ్రుతి చెప్పారు. విముచ్యతే శోక దవాగ్ని సాగరాత్ అని చెప్పారు. అంటే ఇందాక నేను చెప్పిన లాంటి కష్టాలు ఉన్నాయి కదా, కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్నవి, అలాంటివి ఏవైనా ఉంటేట ఆ శోకం నుంచి బయటపడిపోతారు మీరందరూ అని చెప్పారు. అలాగే సపుత్రధారాన్ ధనరత్న సంచయాన్, భార్యని పుత్రులని చక్కగా పోషించు, దానికి సరిపడ ధనాన్ని కూడా భగవంతుడు సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు. ధృతించ మేధాంచస విందతే పుమాన్, అంటే మేధస్సుని ధైర్యాన్ని. కొన్నిసార్లు చూడండి, ఇలాంటి కష్టాలు వస్తే చాలామంది మాకు మెసేజ్లు చేసేవాళ్ళే ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది అని రాస్తూ ఉంటారు. చాలా బాధ కలుగుతుంది అది. ఎప్పుడైనా అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, సూర్యభగవానుడిని ప్రార్థించండి. నేను మీకు ఎప్పుడో ఆదిత్య హృదయం ప్రవచనం చెప్తూ మొట్టమొదట ఒక ఫారినర్కి జరిగిన సంఘటన ఒకటి చెప్పా, వినకపోతే కనుక వినండి. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉంటే కనుక ఆదిత్యుణ్ణి ఆంజనేయుణ్ణి వాళ్ళిద్దరిలో ఎవరినైనా ప్రార్థిస్తే వెంటనే ధైర్యం వస్తుంది. ఈ స్తోత్రం కూడా అలాంటి ధైర్యాన్ని ఇస్తుంటా. అలాగే సూర్యభగవానుడిని ప్రార్థిస్తే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు, అంతే కదా. అందుకని అలా చేయండి. దీనివల్ల మీలో కొందరి జీవితాలు బాగుపడినా సరే మాకు మహదానందం, నాకు నా కుటుంబానికి. కాకపోతే వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం, కోరికల చిట్టాలు పక్కన పెట్టుకుని మాత్రం చేయకండి. కష్టం ఉందనుకోండి సూర్యభగవానుడికి చెప్పుకోండి, అంతేగాని కోరికల చిట్టాలు ఉంటాయి చూడండి, ఒక ఇల్లు ఉంటే 2 ఇళ్ళు కావాలి, ఒక కారు ఉంటే 2 కార్లు కావాలి, మా పిల్లలందరికీ యూఎస్లో వీసాలు కావాలి, ఇలాంటి కోరికల చిట్టాల కోసం చేయకండి. సూర్యానుగ్రహం కోసం చేయండి. సూర్యుడు అనుగ్రహం పడితే ఇందాక నేను చెప్పిన లాంటి కష్టాలన్నీ భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా తీరుతాయి. అలా మీ అందరి కష్టాలు తీరాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.